అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎంత మొత్తుకున్న గవర్నమెంట్ దగ్గర నుంచి వెళ్ళి ఇంత రెస్పాన్స్ కూడా లేదు, ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పుడు వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. మరి ఏం దరిద్రానికి మోపైనవి గవర్నమెంట్లో మాత్రం అర్థమైతే లేదు. సాతనైతేనేమో గవర్నమెంట్ నడిపేయాలి, లేకపోతే మూసుకొని పోతూనే ఉండాలి. ఈ దరిద్ర పుట్టు పని చేయద్దు. అన్నీ లట్టు పుట్ట అన్నీ పెట్టి ఇప్పుడు సంపద లేదు, సంపద సృష్టించాలి. అది లేనప్పుడు ఎందుకు? నీ వల్ల కాదని జరుగు, అంతేగాని అన్నీ ఫ్రీ 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 అని పెట్టుకుంటే గిత్త సంపద ఎడికెళ్ళొస్తుంది. సంపద సృష్టించే తెలివి లేదు. ఈ జనాలు పిచ్చి జనాలు, ఫ్రీ ఫ్రీ అంటే అన్నిటికీ కథం ఊపుకుంటా పోయి ఓట్లు గుద్దుతారు పస్స. ఇప్పుడు అనుభవించారు, వాళ్ళని అనడం తప్పు కాదు. ఈ రోజుల్లో పొలిటికల్ అనేది సేవ కాదు, బిజినెస్. ఇప్పుడు కోటి పెడితే 10 కోట్లు ఇస్తాడు, నో డౌట్. చూడరు ఇప్పుడు అడ్లు జోకే కాడ అంతకుముందు 2 కిలోన్నర, ఇప్పుడు 6 కిలోలు అయిపోతుంది. అమలులో ఛార్జీలు పెరిగినాయి. అసలు రూల్ ప్రకారం అయితే రైతు అనేవాడు పొలం నుంచి వెళ్ళి సెంటర్ వరకే ఖర్చు, తర్వాత ఏముండదు. అన్నీ ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? ఒక్కటి కూడా బయట పెట్టడం లేదు. సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం అని. అది కోర్టు అది వినరు. ఈ కోర్టు వాళ్ళు అయితే మన సామాన్యులు అయితే మంచిగా టార్చర్ చేస్తారు. అదొకటి గమనించండి. ఏదైనా మనం సరిగా చేయలేదంటే వెంటనే పోలీసులను పంపించడం, పట్టుకపోవడం, జైలేసు. గవర్నమెంట్ మాత్రం ఏం చేయలేరు, వాళ్ళతో అవ్వదు. పవర్ ఉన్న వాళ్ళదే రాజ్యం. అందుకే అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎంతవరకు ఏదైనా పని కాదు. ఎక్కితే రోడ్లు ఎక్కండి, సోషల్ మీడియాకి రండి, ఫైట్ చేయండి. అవుట్ రైట్ ఉంటుంది, పోతే 10,000 జీతం కోసం మనం ఏం బతుకుతలేం.